ఒక్కసారి మీరు లైన్ లో ప్రయత్నించండి. పవన్ ప్రస్తుతం బాంబు బెదిరింపుల నేపథ్యంలో ఇటు హైదరాబాద్ తో సహా మిగిలిన 6 ఎయిర్పోర్టులో కూడా అప్రమత్తం అయ్యారు అధికారులు. మరి ముఖ్యంగా సిఐఎస్ఎఫ్ కేంద్ర బలగాలకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యం కనిపిస్తోంది దేశవ్యాప్తంగా. మరి ముఖ్యంగా ఈ 5-6 ఎయిర్పోర్టుల్లో మరి ముఖ్యంగా ఇక్కడ హై అలర్ట్ ప్రకటించారు. కేంద్ర భద్రతా బలగాలు ఇప్పటికే అలర్ట్ అయ్యాయి. సిఐఎస్ఎఫ్ ప్రస్తుతం సిఐఎస్ఎఫ్ అలర్ట్ అయింది. ప్రయాణికులు వస్తున్న ఆ బ్యాగేజ్ని కావచ్చు, వాళ్ళు తీసుకొస్తున్న సామాన్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే వాళ్ళని విమానాశ్రయం లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు స్థానిక పోలీసులు చేరుకుంటున్నారు. బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజబుల్ స్క్వాడ్, సాధారణంగా ఏమంటూ ఉంటాం అంటే బాంబ్ స్క్వాడ్ అంటూ ఉంటాం. ఈ బాంబ్ స్క్వాడ్తో పాటు సిఐఎస్ఎఫ్ బలగాలు కూడా చేరుకుంటున్నాయి. ఇప్పటికే కొన్ని అక్కడ ఉన్న నేపథ్యంలో మరింత భద్రతా బలగాలకు సంబంధించి అవసరమైతే ఇక్కడికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఎయిర్పోర్టులో క్షుణ్ణంగా అణువణువుని గాలిస్తున్నారు, అణువణువుని తనిఖీ చేస్తున్నారు. విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. హైదరాబాద్లోని రద్దీ ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం ఆ విజువల్స్ మీరు చూడొచ్చు, తనిఖీలు జరుగుతున్నాయి. ఇటు కార్స్ ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న నేపథ్యం. ఎందుకంటే నవంబర్ 14న రిమెంబర్ రేపు కాక ఎల్లుండు ఇటు రిజల్ట్స్కి సంబంధించి అంటే జూబ్లీ హిల్స్ బైపోల్ రిజల్ట్స్ రాబోతున్నాయి. అటు బీహార్లో కూడా ఫలితాలు వెలువడనున్న పరిస్థితి. ఇటు కేవలం జూబ్లీ హిల్స్ లేకపోతే బీహారే కాదు, మిగిలిన వాటికి సంబంధించి అంటే బై ఎలక్షన్స్ జరుగుతున్న ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా ప్రస్తుతం ఉన్నాయి. కాబట్టి ఇటు హై అలర్ట్ ఉంది. హైదరాబాద్ వాసులకు సంబంధించి ఇప్పటికే పోలీసు శాఖ చెప్పుకొచ్చిన సందర్భం అంటే ఎవరైనా అనుమానితులు కనిపిస్తే కనుక, ఎవరైనా అనుమానంగా కనిపిస్తే కనుక వెంటనే అలర్ట్గా ఉండండి, పోలీసులకు సమాచారం అందించే ప్రయత్నం చేయండి అని చెప్పుకొచ్చిన నేపథ్యం. ఈ క్రమంలో ప్రస్తుతం హైదరాబాద్లో ఎటువంటి వాతావరణం ఉంది. మరి ముఖ్యంగా ఇటు ఎయిర్పోర్ట్కి అనుకునే వాళ్ళు మాత్రం, ఎందుకంటే ప్రస్తుతం ఈ తనిఖీలు జరుగుతున్నాయి కాబట్టి ఇటు ప్రభుత్వ అధికారులకు కావచ్చు పోలీసులకు సహకరించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కాస్త ఎక్కువ సమయం తీసుకునే అవకాశం కూడా ఉండొచ్చు. ఇది కొట్టిపారేలేం కాబట్టి కాస్త ఇంకా కొంచెం ముందుండే ప్రయత్నం చేయండి. కంగారు పడద్దు, గాబరా పడద్దు. రిమెంబర్, భయపడద్దు, ఆందోళన చెందొద్దు, కానీ అలర్ట్గా ఉండాలి. ఇటువంటి సందర్భాల్లో దేశం అంతా ఐక్యంగా ఉండాల్సిన సందర్భం ఉంటుంది. దాంతోపాటు మనవంతు కర్తవ్యం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇటు భద్రతా బలగాలకి మరింత సాయం అందించాలి. మీరే చూసుకోండి మొత్తం చెప్పి మనం ఇంకా ఇనిషియేటివ్ తీసుకోవాలి. దాని ఏమంటూ ఉంటారు, స్వయంగా మనమే వాళ్ళకి ఇంకా ఎక్కువగా స్పేస్ ఇచ్చి ఎక్కువగా వాళ్ళకి ఆ చెకింగ్స్కి సంబంధించి సహకరిస్తే కనుక మన ప్రాణాలే మనకి దక్కుతాయి. ఎందుకంటే ఇటువంటి హోక్స్ అంటే పూర్తిగా హోక్స్ అని ఇంకా మనకి కన్ఫర్మేషన్ రాలేదు. హోక్సా లేకపోతే రియల్ వాట్ ఇట్ మేబీ ప్రస్తుతం ఇంకా తనిఖీలు జరుగుతున్నాయి కాబట్టి ప్రస్తుతం దీనికి సంబంధించి తనిఖీలు జరుగుతున్న పరిస్థితి ఉంది. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. పవన్, హైదరాబాద్లో ఎటువంటి చెకింగ్స్ జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ చెకింగ్స్ జరుగుతున్నాయి అంటే ఎయిర్పోర్టే కాదు మిగిలిన ప్రాంతాల్లో కూడా తనిఖీలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఎటువంటి సిచ్యువేషన్ ఉంది హైదరాబాద్లో? రైట్ సచిన్, ఏదైతే హైదరాబాద్లో ఇన్ అండ్ ఎగ్జిట్ ఏవైతే ఉంటాయో, హైదరాబాద్లో ఎంటర్ అయ్యే రోడ్స్ కానీ సిటీ నుంచి ఆ చెక్ పోస్టులు ఏవైతే ఉంటాయో, చెక్ పోస్టులు కానీ మిగతా రోడ్లు ఏవైతే ఉంటాయో ప్రతి చోట్ల కార్స్ని ఆపి డిక్కీ ఓపెన్ చేసి లోపల ఉన్న ప్రతి ఒక్క బ్యాగ్స్ని కానీ లోపల ఉన్న టైర్ లోపల స్టెప్పిన్ దగ్గర ఉన్న స్పేస్ కానీ ప్రతిదీ కూడా చెక్ చేసి మరి పంపిస్తూ ఉన్నారు. నిన్న మొన్న గత 2 రోజుల వరకు హైదరాబాద్లో జూబ్లీస్ ఎలక్షన్ నేపథ్యంలో ఏ విధంగా అయితే చెకింగ్స్ జరిగాయో ఈ రోజు వచ్చిన ఈ బెదిరింపు మెయిల్ సమయం నుంచి 3:30 గంటల సమయం నుంచి కూడా అదే రిపీట్ అవుతూ ఉంది. హైదరాబాద్లోకి ఎంటర్ అయ్యే ప్రతి రోడ్స్లో కూడా ప్రతిదీ కూడా చెక్ చేస్తూ ఉన్నారు పోలీసులు. ప్రతి చెక్ పోస్ట్లో కూడా సెక్యూరిటీ పెంచడం జరిగింది. సో కార్లని మేజర్గా చూసుకుంటే కార్ లోపల సీట్లు కానీ కింద ప్రతిదీ కూడా చెక్ చేసి పంపిస్తూ ఉన్నారు. ఎందుకంటే అమోనియం నైట్రేట్ కెమికల్స్ని వాడుతూ ఉన్నారు దుండగులు బాంబు తయారు చేయడానికి. సో అమోనియం నైట్రేట్ కెమికల్స్ చాలా కొద్ది మోతాదులో ఉన్నా సరే అది కేబినెట్ బ్రీఫ్ ఇవ్వబోతోంది 8 గంటలకి. ఈ రోజు మరి కాసేపట్లోని కేంద్ర కేబినెట్ 8 గంటలకి బ్రీఫింగ్ ఇవ్వబోతోంది. దేశంలో ప్రస్తుతం సిచ్యువేషన్ కాస్త ఇబ్బందికరంగా కనిపిస్తుంది. ఒక పక్క ఢిల్లీ పేలుళ్లు, మరో పక్క ఇప్పటికే 5 మెయిల్స్ వచ్చాయి. ఇప్పటికే 5 విమానాశ్రయాన్ని పేల్చేస్తామని చెప్పి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చిన నేపథ్యంలో కేంద్ర కేబినెట్ సిసిఎస్ భేటీ అయ్యింది. మరి కాసేపట్లో కేంద్ర కేబినెట్ కి సంబంధించి ఆ అవుట్కమ్ ఏంటి, మరి ముఖ్యంగా ఢిల్లీ పేలుళ్ల తర్వాత 8 గంటలకు కేబినెట్ మాట్లాడబోతోంది. బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది. మరి కాసేపట్లోనే కేంద్ర కేబినెట్ అంశానికి సంబంధించి ఎటువంటి యాక్షన్లకు వెళ్ళబోతోంది, ఏం చేయబోతోంది, ఎటువంటి డిస్కషన్ జరిగింది ఇప్పటికే మనం చూసాం. ఇటు కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్తో పాటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, అలాగే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అలాగే వీళ్ళతో పాటు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ వీళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడుతున్న సందర్భం. ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగింది. మరి ముఖ్యంగా ఢిల్లీ పేలుళ్ల తర్వాత సిసిఎస్ భేటీ కావడం
సబ్జెక్ట్ ద కరెక్షన్ ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా నేను. సో ఈ క్రమంలో మరి కాసేపట్లో ఇంకొక హాఫ్ అన్ అవర్ కూడా లేదు, కరెక్ట్గా ఇంకొక 20 minutes అరౌండ్ ఉందని చెప్పుకోవాలి. ఇటు కేంద్రం బ్రీఫ్ చేయబోతోంది, ప్రెస్ బ్రీఫింగ్ ఇవ్వబోతోంది. ఏం జరగబోతుంది అనేది ఆసక్తికర పరిణామం కింద చెప్పుకోవాలి. ఏం జరగబోతోంది, ఇంకొక ఆపరేషన్ 2 సింధూర్కి సంబంధించి ఆపరేషన్ 2 ఇటు భారత ప్రభుత్వం లాంచ్ చేయబోతోందా, జరిగే అవకాశం ఉందా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటున్న క్రమంలో ఏం మాట్లాడబోతోంది, ఎటువంటి అంశాలను ప్రస్తావించబోతోంది? ఒకసారి ప్రస్తుతం హై అలర్ట్ ఉంది హైదరాబాద్ లో. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి నేను పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. పవన్, హైదరాబాద్ లో యాజ్ ఆఫ్ నౌ ఎటువంటి టెన్స్ సిచ్యువేషన్ ఉంది? అఫ్ కోర్స్ ఇది ఇంకోసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే ఈ కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి లేదు ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ సమ్వేర్ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు హైదరాబాద్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పవన్, ప్రస్తుతం హైదరాబాద్ లో ఎటువంటి అలర్ట్ ఉంది? ఎయిర్పోర్ట్ దగ్గర ఎటువంటి భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది? ఇటు బస్ స్టేషన్స్ కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, మాల్స్ దగ్గర ఎటువంటి టెన్స్ వాతావరణం ఉంది పవన్? రైట్ సచిన్, ఏదైతే ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత హైదరాబాద్ ఇక దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ఉన్న విషయం తెలిసిందే. కాకపోతే కేంద్ర ప్రభుత్వం మరొక కొంచెం సైలెంట్గా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రజల్లోకి ఒక్కసారిగా వచ్చి అలర్ట్ ఉంది, లేకపోతే ముప్పు ఉందని చెప్తే ప్రజలు భయాందోళన గురై భయపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజల్ని కాస్త కంగారు పడకుండా వారి జీవనాన్ని కొనసాగిస్తూ వెనకాల నుండి పోలీసులు కానీ, ఎన్ఐఏ, ఎన్ఎస్జీ అధికారులు అయితే ఈ టెర్రరిస్టులు కానీ, ఈ మాఫియా ఏదైతే ఉందో వీళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ప్రజలు కాస్త ఇప్పుడు అప్రమత్తంగా ఉన్నారు, సైలెంట్గా వారి పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు, వారి విధులు వాళ్ళు వినియోగించుకుంటూ ఉన్నారు. కానీ కేంద్రం నుంచి మాత్రం కట్టి సెక్యూరిటీ అయితే పంపడం జరిగింది అన్ని రాష్ట్రాలకైతే. సో ఎయిర్పోర్ట్లు కానీ, రైల్వే స్టేషన్స్, బస్ స్టాప్లు అండ్ మాల్స్ ఇవన్నీ కూడా చాలా సీక్రెట్గా చుట్టుపక్కల అన్ని ఎవరికి డౌట్ రాకుండా పోలీసులు కూడా చాలా సీక్రెట్గా చెకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక్కసారిగా ఇవన్నీ చెకప్లు చేసినా మీదకి వచ్చిన ప్రజలు భయపడే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చాలా స్మూత్గా ఈ విషయాన్ని హ్యాండిల్ చేస్తూ ఉంది. ఎందుకంటే చాలా సెన్సిటివ్ విషయం. ఒక్కసారిగా ఇప్పుడు హైదరాబాద్లో కావచ్చు, మిగతా దేశంలో ఉన్న ప్రధాన ఎయిర్పోర్ట్లు 6 ఎయిర్పోర్ట్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో ఒక్కసారిగా ప్రజలు ఉలికిపడ్డ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతానికి ప్రజల్ని కాస్త సెన్సిటివ్ టాపిక్ నుంచి వాళ్ళని కొంచెం ప్రశాంతంగా పెట్టి, కానీ వెనక నుంచి ఇవంతా కూడా ఆపరేషన్ నడిపిస్తూ ఉన్నారు. మరికొద్ది గంటల్లో ఆ కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్ తర్వాత దీనిపై ఒక స్పష్టత ఇవ్వబోతా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వీరి ఆగడాలు ఇప్పటితో ఆగడం లేదు. ఒక బాంబ్ బ్లాస్ట్ తర్వాత ఇప్పుడు బెదిరింపు మెయిల్స్ పెట్టారు. రేపు ఇంకేం చేయబోతా ఉన్నారు, వాళ్ళు అటాక్ చేసేదాకా మనం ఎందుకు ఆగాలంటూ కూడా వేచిస్తున్న సమయం ఉంది. సో మరో ఆపరేషన్ సింధూర్ 3.0 వస్తుందా, లేకపోతే ఇంకేదైనా ఆపరేషన్ రాబోతుందా అనే దానిపై కొంచెం స్పష్టత రావాల్సి ఉంది. సో ప్రజలైతే మరో ఆపరేషన్ సింధూర్ రావాలి, మన ప్రభావం చూపించాలి, మన ప్రతాపం చూపిస్తేనే వారికి బుద్ధి వస్తుంది. లేకుంటే ఇలాంటి దాడులు చేస్తూనే ఉన్నారు, మనం ఇంకా సైలెంట్గానే ఉన్నాం, వారు ఇంకా చేస్తూనే ఉంటారంటూ కూడా ప్రజలు బయట ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు సచిన్. సో ప్రస్తుతానికైతే మాల్స్లో, బస్ స్టాప్లో, రైల్వే స్టేషన్స్లో అండ్ ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ ఏదైతే తనిఖీలు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించి వదులుతూ ఉన్నారు. ఏ ఒక్క ఛాన్స్ కూడా తీసుకోవట్లేరు పోలీసులు కూడా. సో నెక్స్ట్ ఏ అటాకు జరగకుండా ఇటు రా ఏజెన్సీ కూడా వర్క్ చేస్తూ ఉంది సీక్రెట్గా బ్యాక్గ్రౌండ్ నుంచి. ఎందుకంటే ఎంత సీక్రెట్గా పనిచేస్తే గుజరాత్లో 3 టెర్రరిస్టులు పట్టుకున్నారు. ఎందుకంటే అక్కడ ఒక హైదరాబాద్ వాసి కూడా ఉండడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి ఇంట్లో ఉన్న ఏదైతే కెమికల్ తయారు చేశాడో, ఇంట్లోనే ఒక మిషన్ పెట్టుకొని అహ్మద్ మొయినుద్దీన్ సయ్యద్ ఎవరైతే ఉన్నాడో అది ఇంట్లోనే కెమికల్ తయారు చేస్తున్నాడు. సో ఏటీసీ అధికారులు గుజరాత్ నుంచి ఇక్కడ వచ్చి మిషన్స్ ఇక్కడి నుంచి టేక్ ఓవర్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. సో ప్రస్తుతం అతన్ని అదుపులో తీసుకొని విచారిస్తూ ఉన్నారు. ఇంకా నీ చుట్టుపక్కల ఎవరున్నారు, హైదరాబాద్లో నీకు తెలిసిన వారు ఎంతమంది ఉన్నారు, నువ్వు ఎవరెవరితో కాంటాక్ట్లో ఉన్నావు అనే అన్ని పూర్తి వివరాలు ఆరాధిస్తున్నారు సచిన్. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో హైదరాబాద్తో పాటు అన్ని నగరాలు హై అలర్ట్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, రిక్వెస్ట్ ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. పవన్, కొద్దిసేపటి క్రితం మనకి ఇన్ఫర్మేషన్ అందుతోంది. మరి ముఖ్యంగా కేంద్ర కేబినెట్కి సంబంధించి సిసిఎస్ భేటీ అయింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. భేటీ తర్వాత మరి కాసేపట్లోనే కేంద్రం ఇప్పుడు ప్రెస్ బ్రీఫింగ్ ఇవ్వబోతోంది, వివరించబోతోంది, ఎటువంటి నిర్ణయం తీసుకుంది, ఎటువంటి అడుగులతో ముందుకు వెళ్ళబోతోంది. ఈ దాడిని ఖండించి మరి ముఖ్యంగా 2 నిమిషాలు మౌనం పాటించిన తర్వాత వెళ్ళొచ్చు ఈ ప్రెస్ బ్రీఫింగ్ అని కూడా తెలుస్తోంది. ఈ క్రమంలో ఎటువంటి చర్యలకు భారత ప్రభుత్వం ఉపక్రమించబోతోంది. ఇప్పటికే హైదరాబాద్ సహా, శంషాబాద్ సహా దేశంలోని పలు ఎయిర్పోర్టులకు, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, తిరువనంతపురం ఈ ఎయిర్పోర్టులకు ఇప్పటికీ బాంబు బెదిరింపు ఇమెయిల్ వచ్చాయి. పేల్చేస్తాం, మీ ఎయిర్పోర్ట్లను పేల్చేస్తాం, ఏం చేసుకుంటారో చేసుకుంటారా అని అర్థం వచ్చేలా అని బెదిరించారు ఈ దుర్మార్గులు.
अरे देख लो, अरे सुन लो, तुम लोग भारत को कुछ भी कर नहीं सकते हैं। तुम लोग कुछ भी कर नहीं सकते। तुम लोग देखते ही रहो, सुनते ही रहो। कुछ करने के लिए हिम्मत करेगा तो देख लो पाकिस्तान मैप में नहीं रहेगा। तो पाकिस्तान की बेस में तुम लोग जो भी कर रहे हो, देखो जो सोच तुम्हारी है वो बुरी हो सकती है। మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మీకు తేడా కొడుతుంది రే, గుర్తుపెట్టుకోండి। ఇటు భారతదేశం మీద ఉగ్రవాద చర్యలకు పాల్పడదామనుకుంటే మీరు తీసుకున్న గోతులో మీరే పడ్డం కదా, మిమ్మల్ని పాతి పెడతాం, మిమ్మల్ని పాతేస్తాం। ఇంతవరకు భారత్ శాంత స్వరూపాన్ని చూస్తుంటుంది ఈ ప్రపంచం। 150 కోట్ల మంది ఉన్న జనాభా ఒక్కసారి విరుచుకు పడితే, ఒక్కసారి ఉగ్ర రూపం దాలిస్తే ఎలా ఉంటుందో ఈరోజు ఉగ్రవాదులు చూస్తారు।